గమ్ గమ్ గణేష నిన్న నైట్ చూశాను. షో పడిద్దా లేదన్న డౌట్‌తో వెళ్ళా. బట్ వేసాడు. ఎనీవే సినిమా ఎలా ఉంది అంటే జస్ట్ యావరేజ్ వన్. 'స్వామి రారా', 'ఎక్స్‌ప్రెస్ రాజా' మూవీస్ లాంటి లైన్ తీసుకున్నారు. బట్ వాటిలో లాగా టైట్ స్క్రీన్ ప్లే ఇక్కడ మిస్ అయింది. కానీ ఓన్లీ కామెడీ వైస్ చూస్తే పర్లేదు. ఇక్కడ వీళ్ళు సిల్లీ వేస్ చూస్ చేసుకున్నారు. అలా కొద్దిగా సిల్లీగా ఉన్న ఫన్ మటుకు ఇచ్చింది అక్కడక్కడ. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో. ఇంకా కొంత బోర్ కొట్టింది అండ్ రన్ టైమ్ ప్రాబ్లమ్ కూడా వచ్చింది. కిరాణా కొట్టుని దొంగతనం చేసే హీరో అండ్ హిస్ ఫ్రెండ్ ఈసారి పెద్దదే కొట్టాలి అని ఒక డీల్ ఒప్పుకుంటారు. ఇటు పక్క ఎలక్షన్స్ టైం వల్ల మనీ కోసం విలన్ 100 కోట్లని ముంబై నుండి ఇక్కడికి తీసుకొచ్చే ఒక ప్లాన్. దీనికోసం వినాయకుడు విగ్రహం ప్లాన్ వేస్తారు. మరి ఇందులో హీరో ఎలా ఇంటర్ఫీర్ అయ్యాడు ఏంటి అనేది మీరు సినిమాలో చూస్తారు. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్లో 2 థింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటే గట్టిగా ఉంటుంది. ఒకటి స్టోరీ ప్రోగ్రెషన్, అంటే కథ ముందుకు వెళ్ళడం లాంటిది. ఇంకోటి కామెడీ. కామెడీ జోనరా కాబట్టి ఇలా చెప్తున్నా. అదే దీన్నే కంప్లీట్లీ థ్రిల్లర్ వేలో కూడా తీసుకోవచ్చు. ఈ సినిమా వచ్చేసి ఫస్ట్ పాయింట్ దగ్గర వీక్ అయింది. ఒక చోట స్టార్ట్ అయితే అక్కడే ఉండిపోద్ది. బట్ సెకండ్ పాయింట్ని మటుకు కొంత మేనేజ్ చేసింది. ఐ మీన్ కామెడీ అని. నాకు థియేటర్లో ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఈ సోది ఏంటి అనిపించింది. అట్ ద సేమ్ టైం ఫన్ ఉన్న చోట్ల మటుకు పర్లేదనే ఫీలింగ్ వచ్చింది. ఇందులో వీళ్ళు తీసుకుంది సిల్లీ గూఫీ టైప్ కామెడీ. కిరాణా కొట్టు దొంగతనం దగ్గరే ఆ విషయం చెప్పేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్లో ఒక 3-4 ప్లేసెస్లో తప్ప అంతగా ఫన్ అనిపించే ఉండవు. కానీ సెకండ్ హాఫ్లో మటుకు ఒక 40-50 మినిట్స్ సిల్లీ కామెడీతో బాగానే తీసుకెళ్లారు. హీరో అండ్ హిస్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కానీ, విలన్ గ్యాంగ్లో ఒక పర్సన్, ఊరి ప్రజలు ఒకే చోట స్టిక్ అయ్యే టైప్ అయినా ఫ్లో బాగానే ఉంది ఇక్కడ. సో ఫస్ట్ హాఫ్లో సరైన మ్యాటర్ లేకపోయినా సెకండ్ హాఫ్లో ఫన్ కొంత వర్క్ అయింది. మరి బొక్క ఎక్కడ పడిందంటే ఫస్ట్ హాఫ్లో పెద్దగా ఇచ్చింది ఏమి ఉండదు. అండ్ ఆ లవ్ ట్రాక్స్, నాకు అన్నెసరీ రన్ టైం కోసం పెట్టే ఫోర్స్డ్ లవ్ ట్రాక్స్ మాత్రం మామూలు టార్చర్ చేయట్లేదు. ఓకే హీరోయిన్స్ బాగున్నారు, బట్ యూజ్ ఏముంది? మళ్ళీ ఒకరు కాదు ఇద్దరిని పెట్టారు. ఫస్ట్ హాఫ్లో ఒకరు, సెకండ్ హాఫ్లో ఒకరు. ఆ ట్రాకే తొక్కలా ఉన్నాయి. మళ్ళీ సాంగ్స్ కూడాను. స్టోరీ ప్రోగ్రెషన్ డౌన్ అవడానికి, స్క్రీన్ ప్లే టైట్ అవ్వకపోవడానికి ఇవి కూడా ఒక రీజన్. వినాయకుడి విగ్రహం పాయింట్కి డిస్టర్బెన్సెస్లో ఉంటాయి ఇలాంటి కొన్ని ట్రాక్స్. ఫస్ట్ హీరోయిన్ని తీసేసి హీరో సెటిల్ అయ్యే డీల్ కావాలని పెట్టుంటే విగ్రహం పాయింట్ ముందే వచ్చేసేది. అమ్మాయి నో చెప్తే గానీ డబ్బు సంపాదించాలని థాట్ రాదా? నేను చెప్పేది ఏంటంటే ఆ ఇద్దరు హీరోయిన్స్ ట్రాక్ తీసేసి ఉన్న గ్యాంగ్స్కి రన్ టైం ఆర్ ఇంకో ఎక్స్ట్రా గ్యాంగ్ని పెట్టుంటే సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్గా మారేదని నా ఫీలింగ్. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ డీసెంట్ యాక్టింగ్ ఇచ్చారు ఎవరి రోల్స్లో వాళ్ళు. బీజిఎం అండ్ సాంగ్స్ నాకు అంతేం అనిపించలేదు. ఫైనల్లీ బాగా టైం ఉంటే ఈ సిల్లీ కామెడీని టైం పాస్గా ట్రై చేయొచ్చు అంతే. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి గమ్ గమ్ గణేష మూవీ గురించి. సినిమా చూస్తుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.